నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక భారత్ నుండి మొత్తానికి జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూడడానికి హనీమూన్ కనిపోయినటువంటి కొంతమంది టూరిస్టుల పైన ఉగ్రవాదులు అయితే దాడి మొత్తానికి చేసినటువంటి విజువల్స్ అయితే మనం చూసాం. ఇక పాకిస్తాన్ ఈ రకమైనటువంటి దుశ్చర్యకు పాల్పడ్డది. ఇక వెంటనే నరేంద్ర మోడీ రంగంలోకి దిగి సింధు జలాలకు సంబంధించినటువంటి విషయంలో మొత్తానికి పాకిస్తాన్కు నీళ్లు పోకుండా ఎండబెట్టినటువంటి అంశం 80% వరకు కూడా మన మోదీ చేసినటువంటి ఈ ఘటన వల్ల వాళ్ళకు తాగడానికి నిత్యావసరాలకు వాటర్ పోకుండా మొత్తానికి కట్ చేసినటువంటి మోదీ. ఇక దీనిపైన అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులు కూడా మోదీని చంపేస్తాం, అతని ఊపిరి తీస్తాం, అతని రక్తాన్ని తీసుకుపోయి సింధు నది కాలువలో పారిస్తామని మాట్లాడుతూ ఉన్నారు పాకిస్తాన్ నా కొడుకులు మొత్తానికి. ఇక మొత్తానికి పాకిస్తాన్లో ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి. పాకిస్తాన్ కమాండర్ కూడా, రక్షణ కమాండర్ కూడా ఒక పెద్ద దొంగ ఉన్నట్టున్నాడు. వాడు కూడా పెద్ద దొంగనే. వాడు డైరెక్ట్ చెప్తా ఉన్నాడు, మేము ఈ ఉగ్రవాదులను పెంచినామని చెప్తా ఉన్నాడు. ఎందుకు సాధిండో, వాడు ఎందుకోసం పెంచిండో అర్థం కావట్లేదు, దుర్మార్గుడు మొత్తానికైతే. ఇక ఇంకొకటి, నిన్న అబ్తాల్ అలీ అనేటువంటి వాణ్ణి కూడా మన ఆర్మీ మొత్తానికి హతమందించినటువంటి అంశం. ఇకపోతే దేశవ్యాప్తంగా కూడా ఇది శోకాదకరమైనటువంటి శోకంలో మునిగిపోయేటువంటి పరిస్థితి. ఇక 26 మందిని కూడా పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులు మొత్తానికి వాళ్ళను ఎట్టి పరిస్థితిలో కూడా పట్టుకొని హతమార్చేటువంటి ప్రయత్నంలోనే ఉన్నారు. ఇక భారత్ మొత్తానికి మోదీ మాత్రం చాలా సీరియస్గా ఉన్నాడు ఈ విషయంలో. ఇక మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా పోయినా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ప్రతి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా ఈ ఏదైతే ఉగ్రవాదుల దాడికి సంబంధించి మొత్తానికి అందరూ కూడా గట్టిగా కోపం మీద ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే అందరూ కూడా పాకిస్తాన్ మీద విరుచుకుపడే విధంగా ఉన్నారు. ఇంకొకటి, మన భారత్కు తోడుగా ఇతర దేశాలు కూడా సపోర్ట్గా ఉన్నాయి. మీరు మోదీ ఏది చెప్తే అదే అంటున్నాయట. ఇంకా వేరే దేశాలు కూడా మోదీ ఏది చెప్తే అదే, పాకిస్తాన్ మొత్తమే నామరూపంలో లేకుండానే చేసి పారేద్దాం అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారట. ఇక మొత్తానికి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, ఇక 27 అంటే రేపు రజతోత్సవ సభ జరగబోతుంది. మన కేసీఆర్ మొత్తానికి వరంగల్లో ఎలకతుర్తిలో రజతోత్సవ సభ పెట్టబోతున్నారు. అక్కడికి మొత్తానికి జనాలు ఒక 10 లక్షల జనాభా రావాలి అనేటువంటి ఆలోచనతోనైతే సభ ఏర్పాట్లు అయితే జరిగినాయి. మరి ఎంతమంది వస్తారు ఏందనేది అయితే చూడాలి. ఇక ముఖ్యంగా ఈ సభకు సంబంధించి పూర్తి బాధ్యతలన్నీ కేటీఆర్ తీసుకున్నాడా, మరి కేసీఆర్ తీసుకున్నాడా? ఇంకొక విషయం ఏంటంటే, కేసీఆరే దీనికి సంబంధించిన బాధ్యతలన్నీ ఆయన చూసుకుంటున్నాడు దగ్గరుండి అని మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మరి కేటీఆర్కు, హరీష్ రావుకు, అటుపోతే కవితకు, ఈ ముగ్గురులో కూడా కీలకమైనటువంటి బాధ్యత ఎవరికి ఇవ్వబోతున్నాడు కేసీఆర్ అనేటువంటి ఆలోచన కూడా జరుగుతూ ఉన్నది. ఇకపోతే మరోసారి పాక్ను ఓడించాలి. ఇక ప్రధాని మోదీ ఇందిరను ఇక ఆదర్శంగా తీసుకోవాలి. పహల్గాం ఉగ్రదాడి హేయమైనటువంటి చర్య అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి మొత్తానికి ఇక్కడ కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ఇకపోతే కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో అనిల్ కుమార్ యాదవ్, ఇక పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, విజయశాంతి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, ఇక మొత్తానికి హజారుద్దీన్, దామోదర్ రాజనరసింహ, వంశీచంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి మరోసారి పాక్ను ఓడించాలి అంటూ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ధీటుగా మోదీకి సమాధానం ఇస్తూ ఉన్నటువంటి అంశం. ఇకపోతే పహల్గాంలో పర్యాటకులపైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇక జరిపినటువంటి పాశవిక దాడిని ఖండిస్తున్నామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఇందిరాగాంధీని కూడా ఆదర్శంగా తీసుకొని మరోసారి పాకిస్తాన్ని ఓడించాలని కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేని కూడా మొత్తానికి భారత్లో కలపాలని ప్రధాని మోదీకి సూచించారు. ఇక ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళిగా మొత్తానికి బాధితులకు సంతాప సూచకంగా కూడా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కూడా శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇది భావోద్వేగమైనటువంటి సందర్భం, దేశ సార్వభౌమాధికారాన్ని కూడా కాపాడాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నా ఇక అని కూడా అన్నటువంటి అంశం. ఇక భారత్ ప్రశాంతంగా అభివృద్ధి పథంలో వెళ్తుండటాన్ని కూడా జీర్ణించుకోలేక దేశంలోకి ఇక చొచ్చుకొని వచ్చి పర్యాటకుల ప్రాణాలు తీయడం ఇక హేయమైనటువంటి చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దాడులు మళ్ళా పునరావృతం కాకుండా కూడా కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కూడా మొత్తానికి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం.
అభివృద్ధి భారత్ మొత్తానికి అభివృద్ధి చెందుతూ ఉంటే జీర్ణించుకోలేనటువంటి కొన్ని సైనిక మూకలు, ఇకపోతే ముఖ్యంగా పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోయింది. దాని వల్లనే ఇవాళ ఆ టూరిస్టుల పైన దాడి చేయడానికి గల కారణం. ఇకపోతే సింధు పరివాహక వ్యవస్థలో మొత్తానికి భాగంగా సిరియా రియాసీ వద్దనున్నటువంటి ఆనకట్ట మొత్తానికి సింధు నుంచి చుక్క నీరు కూడా పోనివ్వం. ఇక పాక్ మొత్తానికి అమిత్ షా చెప్తున్నటువంటి అంశం, సింధు నుంచి పాకిస్తాన్కు చుక్క నీరు కూడా పోనీయమని చెప్తున్నటువంటి అంశం. ఇక పాక్ జాతీయులను కూడా గుర్తించి పంపించేయండి. ఇక మొత్తానికి గడువు తర్వాత ఒక్కరూ మన దేశంలో ఉండరాదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలికాన్ఫరెన్స్లో అమిత్ షా. ఇక జమ్మూ కాశ్మీర్లో లష్కరే టాప్ కమాండర్ ఇక అల్తాఫ్ హతమైపోయినటువంటి అంశం. ఇక ఉగ్రదాడులను కూడా జల్లెడ పడుతున్నటువంటి భద్రతా బలగాలు. మొత్తానికి అల్తాఫ్ లలి ఏదైతే ఉన్నాడో వాడు మొత్తానికి చనిపోవడం జరిగింది, వారిని హతమార్చిండ్రు. ఇంకా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నాడో వాళ్ళను కూడా జల్లడబెట్టి పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇంకొక విషయం ఏంటంటే అమిత్ షా వచ్చేసి దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రాల్లో ఎవరైతే పాకిస్తాన్ నా కొడుకులు ఉంటారో వాళ్ళందరినీ కూడా తక్షణమే వెళ్ళిపోవాలని కూడా పంపించేయని కూడా చెప్పినటువంటి అంశం. మొత్తానికి ముఖ్యమంత్రుల అందరికీ కూడా సూచన ఇవ్వడం జరిగిందంట. ఇకపోతే ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తిగా క్షీణించినటువంటి దౌత్య సంబంధాలు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు కూడా దారితీస్తున్నాయి. సింధు జలాల నుంచి చుక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్ళనివ్వరాదని కూడా నిర్ణయించినటువంటి భారత ప్రభుత్వం ఆ దేశ ప్రజలకు కూడా జారీ చేసే 14 రకాల వీసాలను కూడా రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఆ వీసాలపైన వచ్చినటువంటి వారందరూ కూడా ఆదివారంలోగా దేశం వీడి వెళ్లాలని కూడా ఆదేశించింది. మరోవైపు పాల్గామ్లో ఇక పాశవిక దాడికి పాల్పడిన ముష్కరుల కోసం కూడా భద్రతా దళాలు వేటను కూడా ముమ్మరం చేశాయి. ఇక జమ్మూ కాశ్మీర్లోని మొత్తానికి బాందీపోరాలో మొత్తానికి నిషేధిత లష్కరే తయ్యిబా టాప్ కమాండర్ అయినటువంటి అల్తాఫ్ లల్లీని కూడా హతమార్చినటువంటి అంశం. ఈ అల్తాఫ్ లల్లీగాడు పెద్ద కమాండర్ అంట, వీడు పెద్ద కమాండర్ అట, వీని కూడా హతమార్చిరు. మొత్తానికి ఇంకా కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళను కూడా తక్షణమే పట్టుకొని చీల్చి చెండాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మొత్తానికి బలగాలు మాత్రం మోహరించినాయి, భద్రతా బలగాలు జల్లడబడతా ఉన్నాయి. పాక్లో అక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో మొత్తానికి జల్లడబడతా ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ ఏరియాలో. ఇక అభివృద్ధి సంక్షేమాన్ని మొత్తానికి పాకిస్తాన్కైతే నరేంద్ర మోడీ చాలా గట్టిగా సమాధానం చెప్పబోతున్నట. దేశాలు కూడా ఆశ్చర్యపోతున్నాయట. మరి నరేంద్ర మోడీ పాకిస్తాన్కు ఎలాంటి సమాధానం చెప్పబోతున్నాడని కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయట. మరి ఎలాంటి విషయం చేయబోతున్నాడు, ఎలాంటి చర్య తీసుకోబోతున్నాడు మోదీ. ఇకపోతే అభివృద్ధి సంక్షేమాన్ని ప్రపంచానికి చాటి చెప్పాం. ఇక భారత్ సమ్మిట్లో తెలంగాణకు పెట్టుబడులు ఆహ్వానించాం. ఇకపోతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని భారత్ సమ్మిట్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పామంటూ కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం మొత్తానికి నావేటల్ హోటల్లో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ఇక కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి సల్మాన్ ఖర్షీద్, ఇక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, భారత్ సమ్మిట్ కన్వీనర్ పుష్పరాజ్ వీళ్ళంతా కలిసి మొత్తానికి మాట్లాడుతున్న బట్టి పక్కన సల్మాన్ ఖుర్షీద్ మొత్తానికి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నటువంటి అంశం. ఇక దేశంలో ఆ ఘటన జరుగుతూ ఉందంటే బట్టి విక్రమార్క మొత్తానికి ఇంకో రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇస్రో మాజీ అధిపతి అయినటువంటి కస్తూరి రంజన్ కన్నుమూత. మొత్తానికి దేశ అంతరిక్ష రంగాన్ని కూడా మరో మలుపు తిప్పినటువంటి దార్శనికుడు. ఆయన సారథ్యంలోనే మొత్తానికి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ప్రయోగాలు కూడా జరిగినాయట. ఈయన సారథ్యంలోనే పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ప్రయోగాలు కూడా జరిగినాయట. మొత్తానికి ఇస్రో మాజీ అధిపతి అయినటువంటి కస్తూరి రంగన్ మొత్తానికి చనిపోయినటువంటి ఘటన. ఇకపోతే భూముల చిక్కులకు చెక్కు పెట్టబోతున్నామంటూ పొంగులేటి చెప్తా ఉన్నారు. మొన్ననే ఏదో ఊర్లో కూడా పైలట్ ప్రాజెక్ట్ అని భూములకు సంబంధించినటువంటి విషయం మీద అక్కడ సమావేశం పెడితే అక్కడ ఉన్నటువంటి రైతులంతా మొత్తానికి గందరగోళం గొడవ చేసిరు, నానా హంగామా చేసిరు. ఇక భూభారతి పోర్టల్తోనే ఏమో జరిగిపోతుందంటే ఇంకా ఏమో జరిగే అవకాశాలు కూడా ఉన్నట్టున్నాయి. మొత్తానికైతే పంచాయతీలు అయితే ఇంకా ఎక్కువ పుట్టుకొచ్చేటట్టున్నాయి. కోర్టుకు
సంబంధం లేకుండానే మేము భూములపైన ఉన్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని క్లియర్ చేస్తామంటూ మేము 6 మాడ్యూల్స్లో మొత్తానికి ధరణి భూభారతి ఏర్పాటు చేసినామని చెప్తా ఉన్నారు. కానీ సమస్యలు ఇంకా ఉత్పన్నమవుతాయా మరి అంతరించిపోతాయో చూడాలి. ఇక పోతే పైలట్ మండలాల్లో 30% సాదాబాయినామా సమస్యలు ఉన్నాయంట. జూన్ 2 లోపు ఆ మండలాల్లో సమస్యలు తీర్చేస్తాం. ఇక జూన్ 2 ఆగస్టు 15 మధ్య రెవెన్యూ సదస్సులు. ఇక మొత్తానికి ఈ జూన్ 2 ఆగస్టు 15 మధ్య రెవెన్యూ సదస్సులు కూడా చేస్తామని చెప్తున్నారు. మొత్తానికి జూన్ 2 లోపు ఆ మండలాల్లో సమస్యలన్నీ తీర్చేస్తామని చెప్తున్నారు. ఏది పైలట్ ప్రాజెక్టుకు సంబంధించి ఏవైతే మండలాలు అప్పచెప్పినారో ఆ మండలాలు మొత్తం క్లియర్ చేస్తామంటున్నారు. ఇక కాగితాల్లో స్వామి, కబ్జాల్లో భూమి. కాగితాల్లో స్వామి అంట, కబ్జాల్లో భూమి అంట. రూపాయలు 1000 కోట్ల విలువైనటువంటి దేవాదాయ శాఖ స్థలాలు ఇక అన్యక్రాంతం. కాగితాల్లో చూస్తే దేవుడి భూమి, పహానీలు చూసినా ఏది చూసినా దేవుడికి సంబంధించినటువంటి భూమి. ఇకపోతే కబ్జాల్లో చూస్తే వేరే వాళ్ళు ఉంటున్నారట. రాజకీయ ఒత్తిళ్లతో అక్రమదారులపైన చర్యలకు వెనకడుగు. మొత్తానికి రాష్ట్రంలో 1000 ఎకరాల దేవాదాయ భూముల కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. ఎంతో విలువైనటువంటి వీటిని పరిరక్షించేటువంటి విషయంలో సంబంధిత శాఖ అధికారులు కూడా విఫలమవుతున్నారు. ఆయా జిల్లాల్లో క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పర్యవేక్షణ చేయడానికి సిబ్బంది ఉండటం లేదు. ఇక కొన్ని చోట్ల వెళ్ళిన మొత్తానికి ఆక్రమణదారులపైన చర్యలు తీసుకోలేనటువంటి దుస్థితి. రాజకీయ ఒత్తిళ్లు, పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు బెదిరింపులకు దిగుతున్నటువంటి సందర్భాలు ఉంటున్నాయి. ఇక సరిహద్దులు గుర్తించి స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ యంత్రాంగం నుంచి ఎలాంటి సహకారం దొరకడం లేదని కూడా దేవాదాయ శాఖ వారే బహిరంగంగా చెబుతున్నారు. చూడు, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు కొంతమంది రాజకీయ ముఖల మరి గూండా ముఖల మొత్తానికి కబ్జా చేస్తూ ఉన్నారట. మరి దాన్ని దేవాదాయ శాఖకు అప్పచెప్దామని పోతే రాజకీయ నాయకుల నుండి ఒత్తిళ్లు, బెదిరింపులు, ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారట. మరి ఎట్లా భూములు మరి దేవాదాయ శాఖకు మరి ఎట్లా అప్పచెప్పాలి? ఏ స్వామి భూమి ఆ స్వామికి ఎట్లా అప్పచెప్పాలి? మరి రెవెన్యూ వాళ్ళనే మొత్తానికి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారట. మరి భద్రత ఎక్కడ పోయింది, మరి రక్షణ కవచాలు ఎక్కడ పోయినాయో అర్థం కావట్లేదు. ఇక దేవుళ్ళ భూమిని ఏకంగా కబ్జా చేసి ఆ రెవెన్యూ వాళ్ళనే బెదిరించే తీరుకొచ్చేసింది రాష్ట్రంలో. ఇక చిత్రంలో కనిపిస్తున్నది నిజామాబాద్ నగరానికి ఆనుకొని ఉన్నటువంటి పెద్ద రామ్ మందిర్ భూమి. ఇక్కడ ఎకరం సుమారు వచ్చేసి 4 కోట్లు ఉంటుంది. ఏళ్లుగా దీనికి కౌలు చెల్లించడం లేదు. ఇక పెద్ద రామ్ మందిర్కు కూడా చెందినటువంటి 210.3 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. వీటిల్లో కేవలం 40 ఎకరాలకు మాత్రమే కౌలు వసూలు అవుతుంది. మిగతా వారి నుంచి కూడా భూమిని స్వాధీనం చేసుకుందామంటే క్షేత్రస్థాయి సిబ్బందికి బెదిరింపులు వస్తున్నాయి. ఇక రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో 100 కోట్లకు పైగా విలువైనటువంటి మాన్యం ఇక కాపాడే విషయంలో కూడా అధికారులు రాష్ట్ర కార్యాలయం నుంచి కూడా సహకారం కావాలని లేఖ రాయటం గమనార్హంగా ఉందట. మొత్తానికి ఇకపోతే వక్ఫ్ సవరణ చట్టం పైన స్టే ఇవ్వవద్దు, అది రాజ్యాంగబద్ధమే. కొన్ని నిబంధనలపైన దుష్ప్రచారం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ అంట. మొత్తానికి నేడు పోలీస్ అంత్యక్రియలు, నేడు పోపు అంత్యక్రియలు. ఇక రోమ్కు చేరుకున్నటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తానికి నేడు పోపు అంత్యక్రియలు జరగబోతున్నాయట. ఇక రోమ్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇకపోతే ఇక్కడ చూడు, బారాసాకు సంబంధించినటువంటి రజతోత్సవ సభ ఏర్పాట్లు అయితే మొత్తానికి ఘనంగా జరిగినాయి. ఇక్కడ చూస్తే ఇదంతా ఇక్కడ నుండి కేసీఆర్ ఇక మిగతా ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఈ దారి గుండా వెళ్ళి మొత్తానికి ఈ స్టేజ్లోకి పోతారు. ఇదంతా కొంచెం విఐపి లెవెల్లో ఇక్కడ కూర్చునే వాళ్ళు, ఇక్కడ కూర్చునే వాళ్ళు, ఇట్లా 3 స్టెప్లు వేసినట్టున్నారు. మొత్తానికి అయితే భారీ ఏర్పాట్లు చేసినారు. మొత్తానికి 1250 ఎకరాల భూమి అనుకుంటా. రజతోత్సవ సభ మొత్తానికి బారాస రజతోత్సవానికి ఎలకతుర్తి ముస్తాబ్ అయిపోయింది. సిద్ధమైనటువంటి బాహుబలి వేదికని చేసిరట. 1000 ఎకరాల్లో 5 జోన్లలో పార్కింగ్. 1000 ఎకరాలంట. 1000 ఎకరాలు 5 జోన్లలో పార్కింగ్. ఇక రేపటి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు, జన సమీకరణ పైన దృష్టి పెట్టినటువంటి నాయకులు మొత్తానికి భారీగా ఏర్పాట్లు అయితే చేసినారు. ఇక జనాలపైన దృష్టి పెట్టిరట నాయకులు. మరి ఇంత ఏర్పాటు చేసి ఇంత పెద్దగా చేసి జనాలు రాకపోతే కూడా ఉత్తదే అయిపోతుంది. ఇక అది మరీ అవమానకరమైనటువంటి విషయం. చాలా బాధాకరమైంది, అవమానకరమైంది. సర్కారు బడుల్లో వేసవి శిబిరాలు.
15-20 రోజుల పాటు నిర్వహణ తొలిసారిగా శ్రీకారం చుట్టనున్న విద్యాశాఖ. మొత్తానికి సర్కారు బడుల్లో వేసవి శిబిరాలు ఏర్పాటు చేస్తారట. వేసవి శిబిరాలు అంటే ఎట్లా ఏర్పాటు చేస్తారు మరి? ఎండలు కొట్టకుండా వేసవి సెలవుల్లో కూడా పట్టణాలు నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇక సరదాగా ఆటలు పాటలతో పాటు ఆసక్తి ఉన్న ఎన్నో అంశాలను కూడా నేర్చుకోవచ్చు. ఇందుకు గాను విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి శిబిరాలను ఇక సమ్మర్ క్యాంపులను కూడా ప్రారంభిస్తున్నారు. ఇంతవరకు హైదరాబాదు మరికొన్ని పాత జిల్లా కేంద్రాల్లోని ఇక బాల భవన్లో మాత్రమే వేసవి శిబిరాలు నిర్వహించేవారు. ఈసారి రాష్ట్రంలోని పలు ఉన్నత పాఠశాలల్లో 6-9 తరగతుల విద్యార్థులకు మొత్తానికి 15-20 రోజుల పాటు వేసవి శిబిరాలు నిర్వహించనున్నారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి విషయమై ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్లకు ప్రతిపాదనలు కూడా పంపారు. ఇక ప్రభుత్వ ఆమోదంతో కొద్ది రోజుల్లో వాటిని ప్రారంభించనున్నారట. మొత్తానికి ఇకపోతే ఎమ్మెల్సీ ధృవీకరణ పత్రాన్ని చూపుతున్నటువంటి ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ ఏఎఫ్ఎండి మొత్తానికి ఎంఐఎం ఖాతాలోకి హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ భాజపా అభ్యర్థిపై 38 ఓట్ల మెజార్టీతో మీర్జా రియాజ్ ఇక ఉల్ హాసన్ ఏఎఫ్ఎండి గెలుపొందినటువంటి అంశం. మొత్తానికి ఇక్కడ చూడుర్రి, ఎంఐఎం పార్టీ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైందంట. ఇకపోతే వెలుగు దినపత్రికలో మొత్తానికి రేవంత్ రెడ్డి అయితే పహల్గామ్లో జరిగినటువంటి ఘటన పైన మోదీకి దిక్సూచి చేస్తూ ఉన్నాడు. ఏది రేవంత్ రెడ్డి మొత్తానికి పహల్గామ్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి పాక్ మొత్తానికి పాక్ అనేదే లేకుండా చేయాలి అనేటువంటి మాటలు అయితే చెప్తా ఉన్నటువంటి అంశం. ఇక ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు. మోదీ ఎలాంటి నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయం ప్రకారమే మేము కూడా నడుస్తామని చెప్తా ఉన్నారు. ఇకపోతే పాక్ పౌరులను గుర్తించి ఇంటికి పంపండి తక్షణమే. పాక్ పౌరులు ఎక్కడైతే ఉన్నారో భారతదేశంలో వాళ్ళందరినీ ఇంటికి పంపించాలని అమిత్ షా చెప్తా ఉన్నటువంటి అంశం. ఇక సెన్సెక్స్ 588 పాయింట్లు డౌన్. ఇండో పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు. యాక్సిస్ బ్యాంకుల్లో అమ్మకాలు రెండో రోజు కూడా ఇక మొత్తానికి సెన్సెక్స్ నిఫ్టీలను ఇక పడేశాయి. సెన్సెక్స్ 588.90 పాయింట్లు కూడా పడిపోగా నిఫ్టీ 207.35 పాయింట్లు తగ్గింది. ఇకపోతే ఐటీ ఇండెక్స్ ఇక మినహా అన్ని రంగాల సూచీలు కూడా నష్టాల్లో ముగిశాయంట. ఇకపోతే హైదరాబాద్లో పాకిస్తాన్ వాళ్ళు 208 మంది 2 రోజుల్లో వెళ్ళిపోవాలి డీజీపీ జితేందర్ చెప్తున్నటువంటి అంశం. హైదరాబాద్లో పాకిస్తాన్ వాళ్ళు ఇక 208 మంది ఉన్నారట. వీళ్ళు 2 రోజుల్లో వెళ్ళిపోవాలని డీజీపీ జితేందర్ చెప్పినటువంటి అంశాలు. పంపించేయాలి, ఈ దుర్మార్గులను తక్షణమే పంపించేయాలి ఇక్కడ నుండి. ఇకపోతే ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగనాథ్ మొత్తానికి ఈ పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడున్నా కానీ వాళ్ళకి ఇట్లా మండుతూ ఉంటుంది. ఎందుకంటే దేశం మీద ప్రేమ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. పాకిస్తాన్ మీద నరేంద్ర మోడీ దాడికి పోతున్నాడంటే వాళ్ళు ఇక్కడున్నా కానీ హిందువుల మీద కక్షతోనే ఉంటారు, భారతీయుల మీద వాళ్ళు కక్షతోనే ఉంటారు. తక్షణమే వాళ్ళని పంపించేయాలి, ఇక్కడ ఉంచకూడదు వాళ్ళను. ఇక ఉగ్రవాదం పైన పోరులో కేంద్రానికి మద్దతు. మొత్తానికి పహల్గామ్ దాడిని ఖండిస్తున్నామంటూ రాహుల్ దాడిలో గాయపడిన వారికి మొత్తానికి పరామర్శ చేస్తున్నటువంటి అంశం. పహల్గామ్ దాడిలో గాయపడ్డ వారిని పరామర్శిస్తున్నటువంటి రాహుల్. ఇక బందీ మొత్తానికి టెర్రరిస్టుల భరతం పడుతున్నటువంటి ఇండియన్ ఆర్మీ, టెర్రరిస్టుల భరతం పడుతూ ఉన్నారంట ఇండియన్ ఆర్మీ. ఇక బందీపోరాలో ఎన్కౌంటర్, లష్కరే కమాండర్ హతం. ఇకపోతే కవ్వింపు చర్యలకు దిగుతున్నటువంటి పాక్ బలగాలు. ఇక పహల్గామ్ ఘటన వెనుక మొత్తానికి హఫీజ్ సయద్ హస్తం. ఇక ఉగ్ర మూకల ఏరివేతకు ముమ్మరంగా వేట. కాశ్మీర్లో అణువణువు జల్లెడ పడతా ఉన్నారు. అరేబియా సముద్రంలో కూడా మొత్తానికి ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరింపు. ఇక ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కతాటిపైకి యావత్ దేశం కూడా రాబోతుందట. ఇక ఆపరేషన్ కాగర్కు సన్ స్ట్రోక్. ఆపరేషన్ కాగర్కు మొత్తానికి సన్ స్ట్రోక్ వచ్చేసింది. వడదెబ్బతో 40 మందికి పైగా జవాన్లకు డీహైడ్రేషన్. ఇక ఆర్మీ హెలికాప్టర్లో భద్రాచలం ఇక వెంకటాపురం హాస్పిటల్కు కూడా తరలించారట. కర్రెగుట్టలో మావోయిస్టుల కోసం 10,000 మంది బలగాల కూబింగ్. కర్రెగుట్టలో మావోయిస్టుల కోసం 10,000 మంది బలగాల కూబింగ్ కూడా జరిగిందంట మొత్తానికి.
ఆపరేషన్ కాగర్కు మొత్తానికి సన్ స్ట్రోక్ వచ్చేసిందంట. అంటే ఎండ తీవ్రత, ఎండ దెబ్బ తగిలినటువంటి అంశం. ఇక హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు. దేశం కోసం ఒక్కటవుదామంటూ టెర్రరిజం పైన పోరాడదాం. డిప్యూటీ సీఎం బట్టి హైదరాబాద్లో భారత్ సమిట్ ప్రారంభం. మాట్లాడిండు, దేశం కోసం మనం అందరం ఒకటైదాం, మొత్తానికి అందరం ఒకటై ఖచ్చితంగా పాకిస్తాన్ను హతమందించేటువంటి ప్రయత్నం చేద్దాం, ఉగ్రవాదులను హతమందించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే ప్రాణాధార మందుల్లోనూ ఇక నకిలీ దందా. బ్రాండెడ్ పేరుతో మార్కెట్లోకి మొత్తానికి డూప్లికేట్ మెడిసిన్. ఇది ఈ డూప్లికేట్ మెడిసిన్ వాడితే లేనిపోని అనర్థాలకు తావు తీస్తూ ఉంటాయి. ఇక కొత్త వ్యాధులు వచ్చేస్తూ ఉంటాయి. ఏం జరిగేది కూడా తెలియదు. ఇక స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్తో పాటు క్యాన్సర్ చికిత్సలో వాడేటువంటి డ్రగ్స్లోనూ కల్తీలు. ఇక ప్రిస్క్రిప్షన్ లేకుండానే యూత్కు మందులు. ఇటీవల మత్తు కోసం మొత్తానికి సెలైన్లో పెయిన్ కిల్లర్ కలిపి ఇంజెక్షన్ చేస్తున్నటువంటి వ్యక్తి మృతి. ఇటీవల మత్తు కోసం సెలైన్లో పెయిన్ కిల్లర్ వేసి కలిపి ఇంజెక్షన్ చేస్తున్నటువంటి వ్యక్తి మృతి చెందినటువంటి అంశం అట. రాష్ట్రంలోని 500 కంపెనీలు, 50,000 మెడికల్ షాపులకు ఇక ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు కేవలం 72 మందే. ఒకే డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్, ఇక షాంపిల్ టెస్టింగ్స్ లేట్ కూడా అవుతున్నటువంటి అంశం. మొత్తానికి ప్రాణాధార మందుల్లోనూ నకిలీల దందా జరుగుతూ ఉందట. ప్రాణాలను నిలబెట్టేటువంటి మందులే నకిలీ మందులుగా వెలువడతా ఉన్నాయి. వాటితోని కొత్త రకమైనటువంటి రోగాలు వచ్చి పడతా ఉన్నాయి. చనిపోవడమే, ఏకంగా మృత్యువాత పడడమే. కాకపోతే కట్టింది వాళ్ళే, కూలింది వాళ్ళ టైంలోనే. కట్టింది వాళ్ళేనట, కూలింది వాళ్ళ టైంలోనేట. ఏది కాళేశ్వరం పరిస్థితి ఏంటో ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో తేలిందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్తా ఉన్నాడు. కట్టింది బీఆర్ఎస్ వాళ్ళేనట, కూలిపోయింది కూడా వాళ్ళ సమయంలోనే కూలిపోయిందని చెప్తా ఉన్నాడు. ప్రజల ఎదుట బీఆర్ఎస్ దోషిగా నిర్ధారణ అయ్యింది. ప్రాజెక్టును రైతుల కోసం కట్టలే, వారి జేబులు నింపుకునేందుకు కట్టిరట. ఇక బాధ్యులకు శిక్షలు తప్పవు అంటూ ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించమని చెప్తున్నటువంటి అంశం. ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించారట. బాధితులు ఎవరైతే ఉన్నారో కాళేశ్వరానికి సంబంధించి వాళ్ళందరినీ శిక్షిస్తామని చెప్తా ఉన్నారు. ఏది మన ఉత్తమ్ కుమార్ చెప్తా ఉన్నాడు. ఎస్సీ వర్గీకరణ చట్టం సుప్రీం గైడ్లైన్స్కు విరుద్ధం. హైకోర్టులో ఇక మహానాడు పిటిషన్ ఇక విచారణకు స్వీకరించినటువంటి డివిజన్ బెంచ్ ఇక కౌంటర్ దాఖలు చేయాలని కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఎస్సీ వర్గీకరణ చట్టం సుప్రీం గైడ్లైన్స్కు విరుద్ధం అని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే ఇక్కడ చూడరు, ఎక్కడ చూసినా మొత్తానికి భారత్కు పాకిస్తాన్కు ఉగ్రవాదులు చేసినటువంటి దాడిపైనే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తుండట. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నట. ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ మొన్నటిదాకానే గందరగోళాన్ని సృష్టించింది. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు నువ్వు ఫోన్ ట్యాపింగ్ నువ్వెందుకు చేస్తూ ఉన్నావు? సీటుకు ఎసరొస్తుందని కూడా భయం. మంత్రులు అప్రమత్తంగా ఉండండి. ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి ఎన్డీఏ రిపోర్ట్ ప్రాజెక్టు చూడకుండానే నివేదిక, కనీసం విచారణ కూడా జరపలేదు. ఎన్డీఎస్ఏను కేంద్రం ఇక పంపినటువంటి దూతగా చూస్తాం. ఇక కాంగ్రెస్ బీజేపీలతో రాష్ట్రానికి ప్రమాదమే. ఒకటి ఢిల్లీకి సంచులు మోసే పార్టీ, మరొకటి ఢిల్లీ పెద్దల చెప్పులు మోసే పార్టీ. ఇక కేసీఆర్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. వరంగల్ సభ ఇక చరిత్రలో నిలుస్తోందని చెప్తున్నటువంటి కేటీఆర్ ఇక సభను ఆపేందుకు కుట్ర చేస్తూ ఉన్నారట. ఎవరెన్ని కుట్రలు చేసినా జనాలు మాత్రం రాకపోతే ఆగమాగం అయిపోతుంది. జనాభా రాకపోతే మాత్రం అది ఇక చాలా ఫెయిల్. మిమ్మల్ని ఆపే కుట్ర చేసినా పర్వాలేదు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు పోయి బస్సుల్లో జనాలు ఎక్కకపోతే మాత్రం ఇక అది మరీ దారుణమైపోతుంది. ఇక బీజేపీ కాంగ్రెస్ కలిసి నాటకం ఆడుతూ ఉన్నాయట. కేసీఆర్ను దెబ్బతీసేందుకు ఎన్డీఎస్ఏ రిపోర్టు, అది ఎన్డీఎస్ఏ కాదు ఎన్డీఏ రిపోర్ట్. ఇక బీజేపీ కాంగ్రెస్ కలిసి తయారు చేశాయి. గుజరాత్, బీహార్లో కూలిన ప్రాజెక్టుల మీద ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎందుకు ఇవ్వలేదు? ఇక రిపోర్టును బీఆర్ఎస్ నేతలు పట్టించుకోవద్దు. ఇక రికార్డులు ఇక తిరగరాసేలా సభ జరుగుతోంది. తెలంగాణ భవన్లో మీడియాతో జగదీష్ రెడ్డి. తెలంగాణ ఉద్యమానికి కూడా సిద్దిపేటకు ఒక పేగుబంధం ఉందని చెప్తున్నటువంటి హరీష్ రావు. ఇకపోతే వరంగల్ సభకు
రామదండులాగా గులాబీ దండు కదులుతోంది. సభకు పాదయాత్రగా యువత జెండా ఊపి ప్రారంభించినటువంటి హరీష్ రావు. ఇకపోతే పాకిస్తాన్ను 2 ముక్కలు చేయాలి, పాకిస్తాన్ను మొత్తానికి 2 ముక్కలు చేయాలంటూ మొత్తానికి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది రేవంత్ రెడ్డి. ఇక ఇందిరాగాంధీని తలుచుకొని యుద్ధం చేయండి, మేము హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు నుంచి మద్దతిస్తాం, దేశ అభివృద్ధిలో నడుస్తుంటే ఉగ్రవాదులు దాడి చేయడం దారుణం, ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు చేపట్టాలి, ప్రధాని మోదీకి అండగా ఉంటామని రేవంత్ రెడ్డి చెప్తుండు. ఇకపోతే బీఆర్ఎస్ సభ రూట్ మ్యాప్ సిద్ధమైపోయింది. మొత్తానికి వడదెబ్బతో 3 రోజుల్లో 30 మంది మృతి చెందినారు. ఇక నీట్ పేపర్ లీకేజ్ నిందితుడు అరెస్ట్. హైదరాబాద్లో 200 మంది పాకిస్తానీలు, వెంటనే వాళ్ళను పంపించేటువంటి ప్రయత్నం చేయాలంటూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారట. 2 గంటల్లో అందరూ వెళ్ళిపోవాలి, 2 రోజుల్లో వెళ్ళిపోవాలి అందరూ. ఇకపోతే ఉగ్రదాడిని ఖండిస్తూ నల్లని రిబ్బన్లతో నిరసన. ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలకు ఓవైసీ మద్దతు. నల్ల బ్యాడ్జీలతో ప్రార్థనలు చేసినటువంటి ఓవైసీ కూడా మొత్తానికి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిందంట. హిందువుల హక్కులను కూడా కాల రాసేది ఎంఐఎం అని చెప్తున్నటువంటి అంశం. ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఓవైసీ మద్దతు, నల్ల బ్యాడ్జీలతో ప్రార్థన చేసినటువంటి ఓవైసీ. ఇక పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఎంఐఎం మొత్తానికి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ప్రార్థనలు కూడా చేసినటువంటి అంశం. ఇక ఇంకొక విషయం ఏంటంటే, హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు వారిని పంపించేయాలంటూ కూడా అమిత్ షా ఆదేశాలు. అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుడు అదుపులోకి వచ్చేసిందట. ఇక పాకిస్తాన్కి సంబంధించినడే కావచ్చు, వాడు తిరుగుతూ ఉన్నాడంటే పాకిస్తాన్కి సంబంధించినడే అనుకుంటా. ఆ దుర్మార్గుల్ని వెంటనే పంపించాలి. 26 మంది భారతీయులను పొట్టన పెట్టుకున్నారు, ఒక్కనికి కూడా కనికరం లేదు అక్కడోనికి. మళ్ళా మీదికెళ్ళి ఇంకా మోదీ రక్తాన్నే పారిస్తాం, ఏరులై పారిస్తాడంట, మోదీ ఊపిరి తీసేస్తాడట. ఎవడో మాట్లాడుతూ ఉన్నాడు వాడు, ఆ దుర్మార్గుడు మాట్లాడుతూ ఉన్నాడు, మోదీ రక్తాన్ని ఏరులై పారిస్తాడంట, ఊపిరి తీస్తాడట. సరిహద్దుల్లో ఉద్రిక్తత. మొత్తానికి కాపీ పేస్ట్ నివేదిక. పేదలకు ఇంద్రమ్మ ఇండ్లు ఇయ్యరిగా వాళ్ళు ఇండ్లు రావు, మీరేమన్నా ఉండరు. కార్మిక స్వేదంతో సమ్మిట్ సోకులు. ఇక హెచ్సియు భూములను పరిరక్షించండి. వైద్య శాఖలో ఇక ఆబస్ చిచ్చు పెడుతున్నటువంటి అంశం అంట.